హాయ్ ఎవ్రీవన్, బాగున్నారా? ఆమ్, అయితే ఈరోజు నేను మీ ముందుకు ఇంకొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇగోండి, ఇవేంటి గుర్తుపట్టారా? ఎస్, చిలకడ దుంపలే కదా. చిలకడ దుంప, కందగడ్డ, ఇంకా అట్లాగా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. ఇవి చాలా చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి మనందరికీ తెలుసు. అయితే ఇవి ఇదివరకైతే సీజనల్గా వచ్చాయి, కానీ ఇప్పుడు మనకి సంవత్సరం పొడుగునా అందుబాటులో ఉంటున్నాయి. అయితే దీన్ని రోజు తినేది కాదు, కానీ మనము అంటే వారానికి 2-3 సార్లైనా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు దీనిని మనము ఏం చేసుకోవచ్చు అంటే కనుక, దీన్ని మంచిగా వీటిని శుభ్రంగా, ఇదిగోండి చూడండి, మట్టి ఉంది కదా, ఈ మట్టి అంతా కూడా పోయేటట్టు మంచిగా శుభ్రంగా మనం కడుక్కోవాలి. కడుక్కొని అప్పుడు మనం వీటిని ఉడకబెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఓకే. తర్వాత దీన్ని దప్పలం అని చెప్పి చేస్తారు, దప్పలంలో వేసుకుంటారు. దప్పలం అంటే తెలుసు కదా, అన్ని కూరగాయలు కూడా కలిపేసి కూరలాగా చేస్తారు, కొంచెం పులుసేసి, దాన్ని దప్పలం అంటారు. అదేవిధంగా సాంబార్లో కూడా మనం వేస్తూ ఉంటాము, అలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అయితే వీటి యొక్క న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఏదైనా చేసుకున్నప్పుడు దానికి సంబంధించి మనకి కొద్ది గొప్ప ఉపయోగపడాలి కదా మన ఆరోగ్యానికి. అందుకని మనము కొంచెం తెలుసుకోవడం ఎంతైనా మంచిది. ఓకేనా? వీటిని కడిగి నేను మీకు మళ్ళీ తర్వాత చూపిస్తాను. ఎందుకంటే శుభ్రంగా కడుక్కుంటే, నీట్గా కడుక్కుంటే తొక్కతో పాటు తినవచ్చు. లేకపోతే ఏంటంటే కొంచెము మరకాది అనిపిస్తే కనుక మనం ఒలుచుకొని తినాల్సి వస్తుంది. అంతకు మించి ఏమీ లేదు. సరేనా? ఓకే. ఇందాక చూసారు కదా, ఇదిగోండి, ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి తీసుకొని వచ్చాను. ఓకే. వీటిని మనం ఏం చేయాలంటే, ఇదిగోండి కుక్కర్లో, అంటే పెద్దగా ఉన్నదాన్ని నేను కట్ చేసేస్తాను దీన్ని. ఇంకా చిన్నగా ఉన్న వాటిని, ఇదిగోండి చిన్నగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా మనము ఇలా వేసేసుకోవచ్చు. ఓకే. ఇదిగోండి, ఇది బాగా పెద్దగా ఉంది కాబట్టి నేను విరిచి వేస్తున్నా. ఇదిగోండి, విరిచేసి వేస్తున్నా. వీటిలో ఏంటంటే మనం కావాలంటే కొద్దిగా నేను దొడ్డుప్పు వేస్తున్నాను. ఇదిగోండి దొడ్డుప్పు అంటే ఏం లేదు, కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. ఉప్పు అవసరం, ఇది ఆప్షనలే, కంపల్సరీ ఏం కాదు. నేను వేసాను. ఒకవేళ దొడ్డుప్పు లేకపోతే మామూలు సాల్ట్ కూడా మీరు కాస్తంత వేసుకోవచ్చు. కొంచెమే వేసుకోవాలి, చాలా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు అయిపోతే అస్సలు బాగోదు. సరేనా? ఇది కూడా దీనిలో వాటర్ మరి ఎక్కువ కాకుండా కొంచెం, అంటే ఇదిగోండి ఉడకబెట్టడానికి కావలసినంత వాటర్, మళ్ళీ మునిగిపోయేటట్టు అవసరం లేదు. వేసి దీన్ని ఏం లేదు, ఇంక ఇప్పుడు సింపుల్గా మూత పెట్టేస్తే, మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వరకు చూస్తే కనుక అయిపోతుంది. ఓకే. అప్పుడు మనం తీసుకొని మనకి తినాలనిపిస్తే తొక్కతో తినొచ్చు, లేకపోతే తొక్క ఒలుచుకొని తినవచ్చు. సరేనా? ఇదిగోండి, ఇప్పుడు ఇది కుక్కర్ మూత పెడుతున్నా. కుక్కర్ మూత పెట్టేద్దాము. పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగిస్తున్నా. స్టవ్ వెలిగిస్తే ఒక 3-4 విజిల్స్, మళ్ళీ ఇది తీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకే. ఇదిగోండి, బాయిల్ చేసుకున్నాము. చక్కగా వేడివేడిగా ఉన్నాయి. కొంచెం చల్లారిన తర్వాత మనము వీటిని తీసుకొని తినచ్చు డైరెక్ట్గా. అంటే డైరెక్ట్గా మనకు కావాలి అంటే, బాగా కాలుతున్నది, తొక్కతో తినొచ్చు. లేకపోతే కొంచెము మరకలుగా ఉన్నది అనుకుంటే కనుక మనం తొక్క తీసి తినొచ్చు. సరేనా? నేను వీటిలోని పోషక విలువల గురించి, కొన్నిటి గురించి నేను మీకు చెప్తాను. తర్వాత ఇదంతా కూడా నేను మీకు చెప్పేదంతా కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్డ్గా నేను పెడతాను. దాన్ని మీరు చూసుకోవడానికి వీలవుతుంది. సరేనా? అంటే ఈ మధ్యనే నేను ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. చాలా చాలా ఉపయోగం
ఇదిగోండి ఇలాగా మనం తీసుకొని ఒలుచుకొని తినొచ్చుమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మొత్తం అంతా ఒలుచుకొని మనం ఇచ్చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే దీంతో ఇంకా మనము ఇవి బొబ్బట్లు అంటాము కదా, అదే దానిలో మనం శనగపప్పు కానీ పెసరపప్పు కానీ పెట్టి చేస్తాము. అలాగే కొన్ని సందర్భాల్లో మనము ఇది కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. తెలంగాణ వైపు భక్షాలు అంటారు కదా, అలాగ మనం దీన్ని కూడా స్టఫ్ చేసి చేసుకోవచ్చు. అంటే ఇంకా కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే దీనిలో గనుక కొంచెం షుగర్ కానీ కొంచెం బెల్లం కానీ వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇది మామూలుగా మనం తినేటప్పుడు వట్టిదే తింటే బాగుంటుంది అన్నమాట. అంటే ఉడకబెట్టడం వల్ల కాస్తంత నీరు అబ్జార్బ్ చేసుకొని కొంచెం చప్పగా ఉంటుంది. అదే కనుక మనం కాల్చుకొని కనుక తింటే చాలా చాలా స్వీట్గా ఉంటుంది. చిన్నప్పుడు ఇంట్లో అమ్మ వాళ్ళు అంటే కుంపటి ఉండేది, బొగ్గుల పొయ్యి కుంపటి, దానిలో కాల్చి ఇచ్చేవాళ్ళమాట. అది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఆ రుచి ఇప్పటికీ కూడా గుర్తు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అయితే మనకి ఇప్పుడు కూడా అందుబాటులో ఉంటే కనుక బొగ్గులు దాని మీద కాల్చుకుంటే కనుక ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇవ్వండి ఈ దుంపలు చాలా రుచిగా ఉంటాయి. లేకపోయినా ఓవెన్స్ ఉన్నాయి కదా, ఓవెన్ ఉంటే కనుక ఓవెన్లో కూడా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే పైన తప్పనిసరిగా పైన తొక్కంతా కూడా తీయాల్సి వస్తుంది. నల్లగా అయిపోయిందంతా కూడా తీసేయాలన్నమాట. ఓకే, మంచి దీంతో నేను మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్. చేయండి, ఎంజాయ్ చేయండి. ఓకే, వెళ్ళక ముందు ఒక చిన్న మాట. ఎవరైనా సరే ఫస్ట్ టైం కనుక ఈ యొక్క ఛానల్ని విజిట్ చేస్తే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, ఒక చిన్న కామెంట్ కూడా పెడితే చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ బాయ్.